హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మిల్లెట్స్తో అయితే ఇడ్లీ చేస్తున్నాను. నేనైతే గుడ్ లైఫ్ వల్ల బాజ్రా అయితే తీసుకుంటున్నాను. మీరు కుల్లా కావాలంటే కుల్లా కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం నేనైతే హాఫ్ కప్ బాజ్రా అయితే తీసుకుంటున్నాను. బాజ్రా అంటే జొన్నలు అండి, పచ్చ జొన్నలు అంటారు కదా, అవి 1/4 కప్ మినపప్పునైతే తీసుకున్నాను. ఇవైతే బాగా వాష్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. ఇవి బాగా కడిగి ఒక 5 గంటలు అయితే నానబెట్టుకున్నాను. ఇవైతే ఇలా నానిపోయాయి. ఇవి మనం నానబెట్టుకున్న వాటర్ అయితే ఇవైతే వంపేసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి అయితే మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. ఈ బాజ్రా మెదగడానికైతే చాలా టైం పడుతుంది. ఇవి బాగా మిక్సీ అయ్యే వరకు, స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1.5 కప్ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. మనం మిక్సీకి పట్టుకున్న ఈ బాజ్రా మినపప్పు పేస్ట్ అయితే ఉంది కదా, ఇది కూడా వేసి కొన్ని వాటర్ అయితే వేసి మిక్స్ చేసుకోవాలి. నేను మిక్సీలోనే కొంచెం పేస్ట్ అయితే ఉంటే అందులోనే కొన్ని వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇందులో ఉండలు లేకుండా అయితే ఒక విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఏ టిఫిన్ చేసినా హెల్తీగా ఉండేలా అయితే చూసుకోవాలి. వట్టిగా ఇడ్లీ చేస్తే ఏముంటుందండి, అందుకని మిల్లెట్స్ వేసి చేస్తున్నాను. టేస్ట్ కూడా అంతలా ఏం తెలీదు. మామూలు ఇడ్లీకి ఈ ఇడ్లీకి సేమ్గానే ఉంటుంది. కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది ఈ ఇడ్లీ. ఈ బాజ్రా షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే ఎక్కువ తీసుకుంటారు. పిండి అయితే 8 hours అయితే పక్కన పెట్టుకోవాలి. పిండి అయితే ఇలా ఫర్మనెంట్ అయింది. ఫర్మనెంట్ అయిన పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే 1 టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. నేను మార్నింగే లంచ్ ప్రిపేర్ చేస్తాను, అలాగే బ్రేక్ఫాస్ట్కి టిఫిన్ చేస్తా కాబట్టి మా హస్బెండ్ అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. మీకు కూడా మీ హస్బెండ్స్ హెల్ప్ చేస్తారా? ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటికి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇలానే అన్ని ప్లేట్స్లకి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 5 ప్లేట్స్ అయితే ఇడ్లీ పెడుతున్నాను. అన్ని ప్లేట్స్కి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే మనం ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మా పాప అయితే వచ్చి నేను హెల్ప్ చేస్తా అంటూ తను కూడా వచ్చి ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ అయితే పెడుతుంది. కిచెన్లో ఏ వర్క్ చేసినా నేను చేస్తా అని మా పాప అయితే వచ్చి నాకు ఏదో ఒకటి చేస్తుంది. స్కూల్ టైం అవుతుంది అని వినకుండా కూడా ఇక్కడైతే వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది. వాళ్ళ డాడీ ఉన్నాడని నేను ఏమన్నా అని తను కూడా వచ్చి ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది. ఇడ్లీ కుక్కర్లో అయితే 2 కప్స్ అయితే 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే తీసుకున్నాను. మనం ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ బ్యాటర్ అయితే వేసుకున్నాం కదా,
ఆ ఇడ్లీ బ్యాటర్ ప్లేట్స్ని ఇందులో అయితే డిప్ చేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఈ ఇడ్లీలు స్టీమ్ అయ్యే వరకు అయితే చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇడ్లీ అయితే తీసేసాను. అంతే, మన మిల్లెట్స్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఏ టిఫిన్ చేసినా ఇలా హెల్తీగా మిల్లెట్స్తో అయితే ఇడ్లీ చేసుకోండి. బాజ్రా ప్లేస్లో ఇంకా రాగులని ఉంటాయి కదా, రాగులు, సజ్జలు ఇవి ఏవైనా వేసి చేసుకోవచ్చు. మన ముందు వీడియోస్లలో అయితే నేను అవి కూడా చేసి చూపిస్తాను. ఈ ఇడ్లీకి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్ యూ.